ఇగో బాగానే సంపాదించండి అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్ల పైనే. హన్మకొండ ఆఫీసర్ వెంకటరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. హైదరాబాద్ నల్గొండ జిల్లాలో ఏసీబీ సోదాలు. ఆయన విల్లా ఫ్లాట్ తో పాటు మరో 7 చోట్ల తనిఖీలు. 2008లోను అక్రమాస్తుల కేసులో అరెస్టు, సస్పెన్షన్. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఎర్రవాడ వెంకటరెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆయన 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు సోదాలో బయటపడింది. హైదరాబాద్ మంచిర్యాలలోని ఆయన నివాసంతో పాటు వరంగల్, నల్లగొండ, మిర్యాలగూడలోని బంధువుల ఇండ్లు సహా 8 ప్రాంతాల్లో ఏసీబీ బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలోని వెంకటరెడ్డి విల్లా సహా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ 5లో ఉండదా చూడాలి. పేపర్లు ఇస్తారు కానీ ఉన్నదా? 4వ పేజీ ఉంది. 5వ పేజీ 4వ పేజీ 5వ పేజీ వచ్చింది. ఉన్నది. ఇక వెంకటరెడ్డి బ్యాంక్ అకౌంట్ లో నిల్వ ఉన్న 44 లక్షల నగదు సీజ్ చేశారు. ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో ఫ్లాట్, నల్గొండలో 8 ఓపెన్ ప్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ సహా వ్యవసాయ భూములు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అధికారికంగా 7.69 కోట్లుగా ఏసీబీ నిర్ధారించింది. అయితే ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ఆస్తుల విలువ 100 కోట్ల దాకా ఉంటుందని అంచనా. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డికి అదే జిల్లా ఇన్ఛార్జ్ డిఈఓ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ గుర్తింపు రెన్యువల్ చేసేందుకు 60,000 లంచం తీసుకుంటూ డిసెంబర్ 5న ఏసీబీకి పట్టుబడ్డాడు. వెంకటరెడ్డి సహా డిఈఓ ఆఫీస్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ కండమైన మనోజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. మంచిగానే ఉన్నది నాయన, గట్టిగానే ఉండదు. పనిచేసిన ప్రతి చోట ఆరోపణలు. వెంకటరెడ్డి పనిచేసిన ప్రతి చోట ఆరోపణలు ఉండడంతో ఆయనపై నిఘా పెంచిన ఏసీబీ ఆఫీసర్లు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్ లోని ఆయన విల్లా ఫ్లాట్ తో పాటు ఆయన బంధువులు పనిచేసిన ప్రాంతాలు మరో 7 చోట్ల సోదాలు జరిపారు. వెంకటరెడ్డి పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. బుధవారం ఏసీబీ ఆఫీసర్లు చేపట్టిన తనిఖీలో ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ప్రకారం 4.65 కోట్ల విలువైన విల్లా ప్లాట్ 60 లక్షల విలువైన కమర్షియల్ షాపు, 65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్స్, దాదాపు 50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వాటితో పాటు 30 లక్షల నగదు, 44 లక్షల 3,032 బ్యాంక్ బ్యాలెన్స్, 11 లక్షల విలువైన హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, 40 లక్షల విలువైన 3 కార్లు, 297 గ్రాముల బంగారం ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి విలువ 7,69,38,332 అని అంచనా వేస్తుండగా బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం భూములు, ఆస్తుల విలువ 100 కోట్లకు పైగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో గతంలోనూ అరెస్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన వెంకటరెడ్డి 1995లో గ్రూప్ 2కి ఎంపికయ్యారు. నల్లగొండలోనే వివిధ మండలాల్లో తహసీల్దార్ గా పనిచేశారు. ఈ క్రమంలోనే 2008లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసింది. సస్పెన్షన్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరారు. తర్వాత 2016-17లో జనగామ ఆర్డీఓగా పనిచేశారు. అదే సమయంలో నేషనల్ హైవే స్కీమ్ లో బాధిత రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారంలో కూడా వెంకటరెడ్డి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన 2019లో జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందాడు. ఇప్పుడు వాడు ఎంఆర్ఓగా ఉన్నప్పుడే సర్వనాశనం పట్టించిండు కదా ప్రజలను. ఎంఆర్ఓ ఉన్నప్పుడే ఏసీబీకి దొరికింది కదా. ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏసీబీకి దొరికింది. ఆర్డీఓ ఎట్లా వస్తుందా? ఆర్డీఓ నుంచి మళ్ళా ప్రమోషన్ ఎట్లా వస్తుందా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ఎట్లా వస్తుంది? అడిషనల్ సబ్ కలెక్టర్ గా ఎట్లా వస్తుంది అంటున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ డిఈఓగా రెవెన్యూ వ్యవహారాలు, ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతులకు సంబంధించిన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు రెండోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ముగ్గురు అవినీతి అధికారులపై ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆయనకు ఏమేమి ఉండేది చూద్దాం.
ఏసీబీ స్వాధీనం చేసుకునే ఇవే 30 లక్షల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ 44 లక్షలు, 11 లక్షల గృహోపకరణాలు, 40 లక్షల విలువైన 3 కార్లు, 4.35 లక్షల విలువైన 297 గ్రాముల బంగారం. హైదరాబాద్ మంచిర్యాల ఎల్బీ నగర్ రాక్ టౌన్ కాలనీలో 4.65 కోట్ల విలువైన విల్లా ప్లాట్, నల్గొండలో 60 లక్షల కమర్షియల్ కాంప్లెక్స్, 65 లక్షల విలువైన 8 ఓపెన్ ప్లాట్లు, 14.25 ఎకరాల వ్యవసాయ భూమి. ఇది ఒక ఎంఆర్ఓకే ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? అండ్ అడిషనల్ కలెక్టర్ దాకా పోయినోడికి అదో పెద్ద లెక్కన, ఇది టార్గెట్గా చేసింది. చేయడం తప్పే, వాడు తీసుకోవడం తప్పే, కానీ ఇది మాత్రం కంప్లీట్గా ఆయన టార్గెట్ చేసింది వెంకటరెడ్డికి. దొరికింది ఏం లేదు. ఒక్కొక్క ఎంఆర్ఓ, ఒక్కొక్క ఎస్ఐ, ఒక్కొక్క సిఐ ఎంత సంపాదించుండు బయట? అడగోలుగా సంపాదిస్తుండ్రు కదా. అడిషనల్ కలెక్టర్లు అడగోలుగా సంపాదిస్తున్నారు, కలెక్టర్లు అడగోలుగా సంపాదిస్తలేరు. ఒక సంతకం చేస్తే సరిపోతలేదు. రంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, మేడ్చల్ కలెక్టర్ కావచ్చు, సంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి బ్రదర్ చేతిలో లేరా? ఈ కలెక్టర్లను వీళ్ళందరూ ఏ కలెక్టర్ అయితే బెస్ట్ అని వాళ్ళు పెట్టుకోలేదు ఇక్కడ ల్యాండ్ డీళ్ళ కోసం. ఇది నిజం కాదా? బాగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. వాళ్ళ ఇంట్లో దొరికిన పైసలు చూడు, లెక్క పెడతారు, కట్టలు నోట్ల గుట్టలు. ఇక 9 బ్లాక్ దగ్గర పోదాం. మా కిషన్ రెడ్డి అని వచ్చిండు, ఏమంటున్నాడు చూద్దాం. 9 కోల్ బ్లాక్ పై సిబిఐ ఎంక్వైరీకి రెడీ. రాష్ట్ర సర్కార్ కోరితే దర్యాప్తుపై పరిశీలిస్తారంట. ఈయనే బొగ్గు గనుల శాఖ మంత్రి, అసలు సూత్రధారి ఈయనే కిషన్ రెడ్డి. మొత్తం సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ అవసరం. సంస్థను నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ బంగారు బాతులా వాడుకున్నాయి. సింగరేణిని కేంద్రానికి అప్పగిస్తే నడిపించేందుకు సిద్ధమని మీరు ఎంక్వైరీ చేస్తే తప్పేముంది?